షర్మిల గారు ఇప్పుడు కాంగ్రెస్‌లో గూడా వచ్చారుగా. షర్మిల గారు కాంగ్రెస్‌లోకి వచ్చారు. షీ ఈజ్ ఆల్సో ఏమంటారు ఎక్కడ లేని ఎనర్జీ తనలో చూస్తున్నాము. మనం అందరం ఇప్పుడు ఐ థింక్ రీసెంట్ టైమ్స్ యూ కెన్ సీ ద జీల్ టు హ్యావ్ సంథింగ్ అన్నట్టు. సో దట్ ఈస్ సంథింగ్. కానీ షర్మిల గారి మీద చాలా ట్రోలింగ్స్ నడుస్తూ ఉంటాయి. మీకు తెలుసో లేదో మరి ఆవిడ మాట్లాడే మాటలు ప్రతిదీ ట్రోల్ అవుతూ ఉంటుంది. ట్రోల్ అవుతుందండి. ఇప్పుడు నేను అదే చెప్పానండి, సోషల్ మీడియానే. మీరు దీంట్లో కూడా సో కామెడీగా అనిపిస్తుంది. నిజంగా అంత సీరియస్నెస్ ఉందా అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి ట్రోలింగ్స్. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ట్రోల్స్ చూసినప్పుడు ఎప్పుడైనా నేను ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక కాన్వర్సేషన్, ఇప్పుడు నేను ఒక స్పీచ్ మాట్లాడతాను, ఒక 5 minutes మాట్లాడతానండి. ఫ్రంట్ బ్యాక్ కట్ చేసి ఒక పాయింట్ పట్టుకుంటారు, దాని మీద ట్రోలింగ్స్ నడుస్తాయి, మీమ్స్ నడుస్తాయి, దాన్ని ఎలాబరేట్ డ్రాగ్ చేస్తారు. అది అన్న ప్రొనౌన్సియేషన్ వేరే ఉంటుంది, ఇదన్నది వేరే ఉంటుంది. సో దే ఆర్ ఆల్ ఐ థింక్ ఇట్ ఈస్ బీయింగ్ మిస్ఇంటర్ప్రిటెడ్. ఆబ్వియస్లీ జెన్యున్గా ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటే ఒక మిస్టేక్ అనేది ఉంటుంది. ఇప్పుడు ఆ మిస్టేక్ని యూ డోంట్ హ్యావ్ టు హైలైట్ అంత పెద్దగా. అంటే ఇప్పుడు ఒక మిస్టేక్గా ఏదో ఒకటి మాట్లాడతాం, ఇప్పుడు బై మిస్టేక్ వస్తుంది, నోట్లకెళ్ళి వస్తుంది, కానీ దాన్ని డ్రాగ్ చేస్తూ ఉంటారు. సో దట్ ఈస్ సంథింగ్ part of social media, and Okay. I don't take it. If the personal level, what she thinks, I think she is working for something big. Okay. And she wants to bring up that Congress party alive in Andhra Pradesh. So that's something good kadandi. ఓకే. సో ఇప్పుడు మీరు షర్మిల గారు లయబిలిటీయా లేదంటే అసెట్ అంటే ఏమంటారు కాంగ్రెస్ పార్టీకి? She's obviously an asset andi. ఓకే. In AP she is an asset because ఏపీలో మీరు చూసుకుంటే కంటిన్యూస్గా రీజనల్ పార్టీస్దే ఉంటుంది ఇప్పుడు దాకా. కాంగ్రెస్ అనేది ఎక్కడో ఫేడ్ అవే అయిపోయింది. సో ఆ ఫేడ్ అవే అయిపోయిన కాంగ్రెస్ పార్టీని షీస్ గెటింగ్ ఇట్ బ్యాక్ అలైవ్ ఇస్ సంథింగ్. ఓకే. మీ తరపున మద్దతు ఉంటుందా షర్మిల గారికి? తప్పకుండా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. ఐ విష్ ద వెరీ బెస్ట్ ఫర్ హర్ అండ్ హోప్ షీ సక్సీడ్స్ ఇన్ వాట్ షీ గెట్స్. ఓకే. సో రాజశేఖర్ రెడ్డి గారి గురించి చెప్తారా? ర్యాపిడ్గా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారా, హీ ఈజ్ అన్ ఐడల్ అండి. అంటే అట్లాంటి వ్యక్తిని మనం కోల్పోవడం ఇట్ ఈస్ సమ్వేర్ బిగ్ బ్యాక్ స్టెప్ అనిపిస్తుంది నాకు ఇప్పుడు కూడా. ఎందుకంటే ఫర్ అస్, మా ఫ్యామిలీ పరంగా చూసుకుంటే హీ వాజ్ దేర్ ఫర్ అస్ డ్యూరింగ్ ఆర్ టఫ్ టైమ్స్. అప్పుడు వెన్ ఫాదర్ గ్రాండ్ ఫాదర్ పాస్, హీ వాజ్ దేర్ ఫర్ అస్. హీ వాజ్ లైక్ ఫ్యామిలీ ఫర్ అస్. సో he is something, and he is a different person again. You cannot compare YSR garu with anybody. No one can replace him. No one can replace him, and you will get there, but he cannot be replaced. He is there in the hearts of people. Okay. So కేసీఆర్ గారు కూడా ఒకటే అండి. he is also starting, when he started off it was రియలీ గుడ్ అని చెప్తాను నేను. ఐ వాంట్ ఇది, కానీ ఒక పాయింట్ తర్వాత ఇట్ బికేమ్ వెరీ డిఫరెంట్ అండి. ఆ డిఫరెంట్ లెవెల్లో ఉన్నప్పుడు ఐ డోంట్ నో, మేబీ యునో యాజ్ యంగ్స్టర్స్ వీఆర్ నాట్ వెరీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దట్ కైండ్ ఆఫ్ సంబడీ హుల్ యునో స్టే ఇన్ దట్ పొజిషన్ ఫర్ లాంగ్ అన్నట్టు చూస్తాం. సో కొంచెం ఏంటంటే స్టిల్ హీఈస్ వెరీ గుడ్ ఎట్ హిస్ డెసిషన్స్ వెన్ హీ మేక్స్, but few decisions still, you know. Okay. So జగన్ గారు కూడా ఇప్పుడు ఆయన కూడా he faced a lot అండి. ఇప్పుడు నేను అందరి గురించి మంచిగా చెప్తున్నా అనుకుంటుండొచ్చు, కానీ విమర్శలు లేవా మీకు? విమర్శలు కాదండి, విమర్శలు నేను ఎప్పుడైనా పాజిటివ్స్ చూస్తానండి, నెగిటివ్స్ చూడను జనాల్లో. ఇప్పుడు పాజిటివ్స్ చూసుకొని దాన్ని పాజిటివ్గా ఎట్లా ఫోకస్ చేయాలనేది చూస్తాను. ఇప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు, వాళ్ళు అలా ఉన్నారు. మీరు చాలా తెలివిగా మాట్లాడతారు. తెలివిగా కాదండి, నాట్ ఎట్ ఆల్. నేను ఏంటంటే ఐ డోంట్ బిలీవ్ ఇన్ విమర్శలు అండి. నేను ఆనెస్ట్గా ఇప్పుడు నేను స్టార్ట్ చేస్తానండి, నేను ఒకరిని విమర్శిస్తాను, మళ్ళీ వాళ్ళు నన్ను విమర్శించడం, మళ్ళీ నేను వాళ్ళని విమర్శించడం, దిస్ చైన్ విల్ కంటిన్యూ. దేర్ హ్యాస్ టు బీ సమ్వేర్ ఒక స్టాప్ అనేది ఉంటుంది. పార్టీ పరంగా ఈ పార్టీ ఇలా చేసింది, ఆ పార్టీ ఇలా చేసింది అని చెప్తే ఎస్, అండర్స్టాండబుల్. వ్యక్తిగతంగా నేను చిన్నపిల్లల్ని అన్నట్టు వాళ్ళ ముందు మీరు అడిగే పేర్లన్నీ చాలా పెద్ద పెద్ద పేర్లు. ఐఎమ్ జస్ట్ ఎ బిగినర్ అండి. ఇప్పుడు నేను వాట్ ఎవర్ ఐఎమ్ టెలింగ్ అబౌట్ దెమ్ ఆల్సో, ఐఎమ్ నాట్ టాకింగ్ యాజ్ అన్ ఎమ్మెల్యే హియర్. వాట్ ఐ హ్యావ్ సీన్ టిల్ 6 months బ్యాక్ వరకు వాళ్ళ ఒపీనియన్స్ అది చెప్తున్నాను. అంటే ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయినా కాబట్టి, ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యే అయినా కాబట్టి వేరే పార్టీ వాళ్ళని ఇలా అనాలనేది రూల్ లేదు కదండి. ఇట్స్ నాట్ కంపల్సరీ. సో
దట్ వే. ఇప్పుడు జగన్ గారు ఆల్సో హీ ఫేస్డ్ అ లాట్ అండి. అప్పట్లో జైలుకి వెళ్ళారు అండ్ ఆల్ దట్. హీ ఫాట్ హార్డ్, హీ కేమ్ అవుట్ విక్టోరియస్. సో హీస్ ఫైటింగ్ హిస్ బ్యాటిల్. ఓకే. సో ఫైనల్లీ చంద్రబాబు గారి గురించి? చంద్రబాబు గారు కూడా ఈజ్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్. తను కూడా ఆ రోజు ఇన్సిడెంట్ అయిన రోజు తను కూడా వచ్చారు మా ఇంటికి. వచ్చినప్పుడు కూడా హీ వాజ్ వెరీ పొలైట్ అండ్ వెరీ నైస్ అండ్ హంబుల్. నేను ఐమ్ టాకింగ్ అబౌట్ ఆల్ దీస్ పీపుల్. నేను ఎప్పుడు చిన్నప్పుడు కలిసాను, ఆ మెమరీస్తో చెప్తున్నాను. Okay. అంటే ద వే దే బిహేవ్ దెన్ అది చెప్తున్నాను. హీ వాజ్ వెరీ పొలైట్, హీ వాజ్ వెరీ నైస్ అండ్ హీ ఈస్ వెరీ ఇంటెలెక్చువల్ పర్సన్ అండ్ Okay. హీ ఈస్ వెల్ లర్న్డ్ పర్సన్.